బ్రేకింగ్ చూస్తున్నాం. వికారాబాద్ జిల్లాలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల యూనిఫామ్లు చెత్తల పారవేయబడినటువంటి ఘటన కలకలం రేపుతోంది. తాండూర్ బైపాస్ రోడ్డుకు సమీపంలో నిర్మానుష్య ప్రాంతంలో 2 సంచుల్లో పెద్ద మొత్తంలో విద్యార్థుల యూనిఫామ్లు కనిపించడంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ యూనిఫామ్లు అక్కడికి ఎలా వచ్చాయి, ఎవరు పారేశారు, ఏ పాఠశాలకు చెందినవి అనే ప్రశ్నలు ప్రస్తుతం తలెత్తుతున్నాయి. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి హరికృష్ణ అందిస్తారు. హరికృష్ణ. థ్యాంక్ యూ చందు. వికారాబాద్ జిల్లా తాండూరు బైపాస్ రోడ్ లో ప్రభుత్వ స్కూల్కి సంబంధించిన విద్యార్థుల యూనిఫామ్లు నిర్మానుష్య ప్రాంతాల్లో చెత్త కుప్పలుగా పారవేయడం కలకలం రేపుతుంది. దీనికి సంబంధించి 2 మొత్తం సంచుల్లో పెద్ద సంచుల్లో నీలిరంగు చెక్ షర్ట్స్, నేవీ బ్లూ కలర్ ప్యాంట్స్, ఇతర యూనిఫామ్లు ఉండడంలో ఇప్పుడు స్థానికులంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఈ యూనిఫామ్లు అసలు ఎక్కడివి, అంటే ఈ ప్రభుత్వ పాఠశాలకు సంబంధించి కానీ లేకపోతే హాస్టల్కి సంబంధించిన కానీ అనే దానిపైన ఇక్కడ ఎవరు పారేశారు, ఏ పాఠశాలకు చెందిన అనే దానిపైన అధికారులు అయితే విచారణ చేస్తున్నారు. ఈ దుస్తులకు సంబంధించి ఇంకా ఎవరు పారేశారు అనే దానిపైన ఇంకా స్పష్టత అయితే రాలేదు. కానీ ఆ విద్యార్థులకు సంబంధించి అయితే నిరుపేద కుటుంబాలకు చెందిన విద్యార్థులకు చెందాల్సిన యూనిఫామ్లు ప్రభుత్వం ఏదైతే ప్రభుత్వ పాఠశాలలో దాదాపుగా నిరుపేదకి సంబంధించిన కుటుంబాలకు చెందిన విద్యార్థులు ఎక్కువగా వస్తున్న నేపథ్యంలో వారికి ఉచితంగా ప్రభుత్వం ఈ యొక్క యూనిఫామ్లు ఇస్తుంది. సో ఈ నేపథ్యంలో వాళ్ళకి చెందాల్సిన యూనిఫామ్లు ఇక్కడ ఎవరు పారేశారన్న దానిపైన ఇప్పుడు ప్రస్తుతం పారేశారపైన చర్చ జరుగుతుంది. ఈ యొక్క అంశం తీవ్రంగా పరిగణించి ప్రభుత్వ సొమ్మును ఎవరైనా సరే, అంటే ఇది ఎవరు పారేసినా వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే ఇది ప్రజా సొమ్ము కాబట్టి, ఇతరులకు చెందాల్సిన యూనిఫామ్లు కాబట్టి ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలంటూ కూడా స్థానికులంతా కూడా ఆందోళన డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంటుంది. హరికృష్ణ, థ్యాంక్ యూ.